కళాశాలకు వెళ్లిన అమ్మాయి క్షేమంగా ఇంటికి చేరే వరకు తల్లిదండ్రులకు ఆందోళనే. ఆకతాయిల ఆగడాలకు తోడు రహదారి ప్రమాదాలు తీవ్ర క్షోభకు గురిచేస్తున్నాయి. ఇంటికి రావడం నిమిషం ఆలస్యమైనా తల్లడిల్లిపోతారు. అలాంటి వారి కోసమే ఆటో రైడ్ యాప్ను రూపొందించారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు. ఊరికి దూరంగా ఉండే ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లిన విద్యార్థులు క్షేమంగా ఇంటికి చేరే వరకు తల్లిదండ్రులు ఆందోళన చెందుతూనే ఉంటారు. రవాణా సౌకర్యాలు తక్కువగా ఉండడంతో పాటు విద్యార్థినులపై జరుగుతున్న దాడులతో మరింత కలవరపడుతున్నారు. అటు విద్యార్థులకు సైతం ఇంటికి వెళ్లేందుకు గంటల తరబడి ఆటోల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఇలాంటి సమస్యలకు చక్కని పరిష్కారం చూపారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు. ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న వినీల, అంజలి, శ్రీరమ్యలు 3 నెలలపాటు శ్రమించి ఆటో రైడ్ పేరుతో సరికొత్త యాప్ను రూపొందించారు. ఆధునిక ఓఎస్ సాంకేతికతను వినియోగించుకొని విద్యార్థులు తల్లిదండ్రుల సమస్యకు పరిష్కారం చూపారు. తమ కళాశాలకు వెళ్లే మార్గంలో ప్రయాణించే ఆటో డ్రైవర్లతో మాట్లాడి వారి వివరాలను యాప్కు అనుసంధానం చేశారు. సుమారు 50 మంది డ్రైవర్ల ఫోన్లో ఈ యాప్ను ఇన్స్టాల్ చేశారు. కళాశాలకు చెందిన విద్యార్థులు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందుబాటులో ఉన్న ఆటో డ్రైవర్ల వివరాలు కనిపిస్తాయి. అవసరమనుకుంటే ఆటో నెంబర్ల ఆధారంగా యాప్ ద్వారానే మెసేజ్ పంపితే 10 నిమిషాల్లో ఆటో అందుబాటులోకి వస్తుంది. విద్యార్థులు ఎక్కిన ఆటో ఎప్పుడు ఎక్కారు, ఎక్కడికి వెళ్తోంది, ఏ సమయంలో ఎక్కడ దిగారో వివరాలన్నీ యాప్లో నమోదవుతాయి. జీపీఎస్ ఆధారంగా పనిచేసే ఈ యాప్ ద్వారా వారు ఎక్కడున్నారో తల్లిదండ్రులకు చేరేలా యాప్ను రూపొందించారు. దీనివల్ల తల్లిదండ్రులు నిశ్చింతగా ఉండొచ్చని విద్యార్థులంటున్నారు. వీరు రూపొందించిన యాప్ను కళాశాల సైతం వినియోగిస్తోంది. విష్ణు రైడ్ అనేది ఒక ఆటో యాప్. ఇక్కడ ఉన్న 5,000 అమ్మాయిలకి యూస్ అవుతుంది. ఎప్పుడైతే మేము బయటికి వెళ్ళాలనుకున్నామో కాలేజ్ నుంచి బయటికి, అప్పుడు మేము ఆటోస్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాము. సో ఆ వెయిటింగ్ టైం అనేది తక్కువ చేయడానికి అండ్ సెక్యూరిటీ పర్పస్ కూడా. ప్రైవేట్ ఆటోస్ ఎక్కితే మనకి ఆ సెక్యూరిటీ అనేది ఉండదు. సో మేనేజ్మెంట్ ఒక 20 to 25 ఆటోస్ ఫస్ట్గానే బుక్ చేసుకొని వాళ్ళని ఒక రిజిస్ట్రేషన్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తారు డ్రైవర్స్కి. సో ఓన్లీ ఆ ఆటోస్ మటుకి మా ఎడ్యుకేషనల్ సొసైటీలోకి రావచ్చు అండ్ తీసుకెళ్ళొచ్చు కూడా. దీనివల్ల ఏంటంటే ఆ ప్రైస్ అనేది కూడా ఫిక్స్గా ఉంటుంది. ఫస్ట్గా మా యాప్ వచ్చేసి సెక్యూరిటీ పర్పస్ కోసమే కాబట్టి ప్రతి ఆటో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది మేము గూగుల్ మ్యాప్స్ ద్వారా ట్రాక్ చేస్తాము. సో ఆ లొకేషన్ అనేది మాకు తెలుస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఈ పాయింట్కి ఇంత కాస్ట్ అని మేము ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంచుతాము. మా దగ్గర ఆటో లిస్ట్ అంటే డ్రైవర్ డేటాబేస్ ఉంటుంది, స్టూడెంట్ వరకు డేటాబేస్ ఉంటుంది. సో వీళ్ళు ఏ స్టూడెంట్ ఏ ఆటోలో ఎక్కడి వరకు వెళ్ళారు అన్న ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఉంటుంది కాబట్టి రేపొద్దున ఏ ప్రాబ్లం వచ్చినా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. వేరే కాలేజ్ వాళ్ళు వాడుకోవచ్చు. వాళ్ళ స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటాము. అదంతా ఒక క్లౌడ్లో స్టోర్ చేస్తాము. ఆ క్లౌడ్ నుంచి ఆ డీటెయిల్స్ యాక్సెస్ చేసుకుని సేమ్ ఇలానే తీసుకోవచ్చు. 20 మినిట్స్ ముందు బుక్ చేసుకుంటాము. ఆ 20 మినిట్స్లో ఒకవేళ రాలేదనుకోండి ఆటో దగ్గరికి, ఆ బుక్డ్ ఆటో మళ్ళీ అవైలబుల్లోకి వచ్చేస్తుంది. సో వేరే వాళ్ళు ఆ ఆటోని బుక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది వీళ్ళు బుక్ చేసుకున్న. ఈ యాప్ను మరింత అభివృద్ధి చేసి అన్ని కళాశాల విద్యార్థులు వినియోగించుకునేలా చేస్తామని యాప్ను రూపొందించిన విద్యార్థులు తెలిపారు.